నిన్న తెలంగాణ సీఎం రేవంత్ గారు అసెంబ్లీలో చాలా అఫీషియల్ ఇన్ఫర్మేషన్తో పోలీస్ ఇచ్చిన రిపోర్ట్తో అసెంబ్లీలో అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్ గారు అల్లు అర్జున్ చేసిన పనికి చాలా ఫైర్ అయ్యారు. కానీ తర్వాత నైట్ 8 PM అట్లా అల్లు అర్జున్ కూడా కౌంటర్ ఇస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ఇక్కడ ఎవరు కరెక్ట్? ఒక స్టేట్ సీఎం పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ప్రూఫ్స్తో అసెంబ్లీలో చెప్పిన మాటలు నిజాలా? అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు నిజమా? అయితే రేవంత్ గారు చేసిన భారీ ఎలిగేషన్స్ నిజమైతే అల్లు అర్జున్ గారు చాలా పెద్ద కేసులో ఇరుక్కుంటారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి రేవంత్ గారు చెప్పిన మాటలు అండ్ అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో మాటలు. అండ్ ఇవి కూడా విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తాను. దీంతో ఎవరు కరెక్టో ఎవరు రాంగో కింద కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు రేవంత్ గారు అసెంబ్లీలో చేసిన ఎలిగేషన్స్ చూద్దాం. అసెంబ్లీలో తన స్పీచ్ స్టార్ట్ చేస్తూనే రేవంత్ గారు మూవీ టీం December 2 రోజున అప్లికేషన్ పెడితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు December 3 దాన్ని రిజెక్ట్ చేశారని చెప్పారు. సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. December 4 రోజున హీరోయిన్ కానీ లేకపోతే ఎవరైనా మూవీ టీం కానీ సందే థియేటర్కి రావద్దని ముందే చెప్పారు. ఈ థియేటర్కి సెక్యూరిటీ ఇవ్వలేము అని పోలీసు వాళ్ళు అన్నారు అని అసెంబ్లీలో అఫీషియల్గా స్టేట్మెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఏమన్నారంటే రిజెక్ట్ చేసినా కూడా December 4 అల్లు అర్జున్ గారు వచ్చారు. వచ్చినా సరే సైలెంట్గా రాకుండా ఎక్స్ రోడ్ నుంచి రూప్ టాప్ ఓపెన్ చేసి మరి రోడ్ షో చేశారని భారీ ఎలిగేషన్స్ చేశారు. 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్ రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో రేవతి అనే తల్లి శవంగా మారినా సరే కొడుకు చెయ్యి వదలకుండా కాపాడుకుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఇద్దరు పడిపోయి ఉన్నారు. పోలీసులు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్తే మదర్ రేవతి గారు ఆల్రెడీ చనిపోయారని చెప్పారు. అండ్ కొడుకు పరిస్థితి విషమంగా ఉందని కిమ్స్కి తరలించారు. ఆ సవాల్గా మారిన తల్లి కొడుకు చెయ్యి అధ్యక్ష అట్లే చెయ్యి బిగ్గర పట్టుకుని పోలీసులు చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి చెయ్యి వదలకుండా కనపడి పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకు హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిన పోలీసులు డాక్టర్ గారు ఉదాహరణ తరలించారు. హాస్పిటల్కి వెళ్ళిన తల్లి చచ్చిపోయింది, పిల్లలు కోమాలు. బయట జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ, మిమ్మల్ని కూడా జైల్లో వేయాల్సి వస్తుంది అని ఏసీబీ గారు చెప్పడంతో థియేటర్ యాజమాన్యం హీరోని కలవడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఏసీబీ గారు అల్లు అర్జున్నే బయట ఒకరు చనిపోయారు, మీరు ఇక్కడ ఉంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వడం కష్టమని లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుందని ఏసీపీ గారు క్లియర్గా చెప్పారు. ఇలా చెప్పినా కూడా అల్లు అర్జున్ అనే వ్యక్తి లేదు మూవీ కంప్లీట్ అయ్యే వరకు ఉంటానని చెప్పడం, సీఎం గారు దీన్ని అసెంబ్లీలో అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా దుమారం లేపింది. హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయింది, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్ బయట వేలాది మంది ఈ సినీ అభిమానులు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిందో చూసి వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయి ఇట్లా కూర్చుంటానని పోలీసులతో చెప్పిందని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విషయంపై స్వయంగా సిటీ కమిషనర్ గారే రేవంత్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పారట అని అసెంబ్లీలో రేవంత్ గారే చెప్పారు. అయితే అప్పుడు డీసీపీ గారు రంగంలో దిగి మీరు వెళ్ళకపోతే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాల్సి వస్తుంది అని అన్నప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ రోడ్ షో చేశారు అని రేవంత్ గారు అసెంబ్లీలో చెప్పారు. బయట చనిపోయిన పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు కనుక కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందని బలవంతంగా అతన్ని సీమా మధ్యలో 12 గంటల సమయంలో రాత్రి 12 గంటల సమయం అటుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండికిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగా మధ్యలో ఉన్నప్పుడు తెలంగాణ ఎనక్కి పంపిస్తే కూడా. అయితే ఇక్కడ నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఏదో 1 గంట లేదా 2 గంటలు జైల్లో ఉన్నందుకు మొత్తం సినీ ఇండస్ట్రీ అల్లు అర్జున్ని పరామర్శించడానికి వచ్చారు, ఏదో ఉద్యమంలో పాల్గొన్నట్టు. కానీ ఒక తల్లి ప్రాణం పోయింది, తన కొడుకు హాస్పిటల్లో చావు బ్రతుకు మధ్య కొట్టుకుంటున్నాడు. అయినా సరే ఒక్క సినీ సెలబ్రిటీ కూడా ఒక్క స్టేట్మెంట్ లేదా ఒక్క సపోర్ట్ కనీసం హాస్పిటల్కి వెళ్ళి కూడా చూడలేదు. నిజంగా చెప్తున్నా, ఇది నా పర్సనల్ కామెంట్, నిజంగా ఇది చాలా బాధాకరం. ఒక్కరు కూడా చూడడానికి వెళ్ళలేదంటే ఏమనాలి, నాకు మాటలు రావట్లే. అసలు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. అసలు అల్లు అర్జున్కి ఏమైందని అంతమంది వచ్చి పరామర్శించారు, 1 గంట జైలుకి వెళ్ళి వచ్చినందుకేనా? దీని మీద మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ మ్యాటర్ మీద ఓన్లీ రేవంత్ గారే కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ
అండ్ కోమటిరెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యి ఈ ఘటన మీద తీవ్ర విమర్శలు చేశారు. मेरे इन्फॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है. तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. అయితే దీని మీద అల్లు అర్జున్ గారు నిన్న 8 PM ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు ఇది ఎవరికి పర్సనల్ అటాక్ కాదు, జస్ట్ నా మీద వచ్చిన రాంగ్ ఎలిగేషన్స్ని అడ్రస్ చేయడానికి వచ్చాను అన్నారు. దీంట్లో ఎవరిది తప్పు లేదు, జస్ట్ యాక్సిడెంట్ అన్నారు అండ్ కంప్లీట్ ఫాల్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని అన్నారు. మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలా జరుగుతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్. ఇలా చనిపోవడం లేదా ఈ యాక్సిడెంట్లో నాకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, నా ప్రెమిసెస్లో జరిగిందన్నారు. అక్కడ పర్మిషన్ తీసుకోలేదు అనేది తప్పు. పోలీసులే పబ్లిక్ని క్లియర్ చేస్తున్నారు. పర్మిషన్ ఉంది అనుకున్నాను అని చెప్పారు కూడా. అండ్ నేను ఇర్రెస్పాన్సిబిలిటీ తెలియదు, పర్మిషన్ అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటి ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ ఆర్డర్ చేసుకొని చెప్పి నేను అడిగితే పోలీసులు క్లియర్ చేస్తారు. సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ సార్ట్ నేను వాళ్ళ వెళ్తాను. అండ్ ఏంటి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోతే చాలా సార్లు అడుగుతారు సార్ పర్మిషన్ లేదు వెళ్ళిపోతాం, వాళ్ళే క్లియర్ చేసుకుంటాం పర్మిషన్ ఉంటే నేను వెళ్తాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లో ఉన్నాను. అండ్ అసలు రోడ్ షో కూడా చేయలేదు, అది రోడ్ షో కాదా అని కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే అసలు ఇక్కడ ఫాల్స్ ఎలిగేషన్ దట్ ఇస్ అ రోడ్ షో, ఏంటి ప్రొసెషన్, అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నా దగ్గరకు వచ్చి నాకేం చెప్పలేదు. అది కూడా మూవీ టీం వాళ్ళు వచ్చి ఓవర్ క్రౌడ్గా ఉంది వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పటికే నేను వెళ్ళిపోయాను, నేను సినిమా స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాను అని అన్నారు. సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్కర్స్ ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు అసలు కలవలేదు, నాకు ఏం చెప్పలేదు. నాకు చెప్పిన అది పైగా మేనేజ్మెంట్ సైడ్ నుంచి మా వాళ్ళు చెప్పింది అంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, దయచేసి వెళ్ళిపోండి చెప్పారు. వాళ్ళ పోలీసు చాలా మంది ప్రాబ్లమ్ సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెం వెళ్ళిపోయా. కానీ ఒక వీడియోలో మాత్రం జాతర సీన్ని చూస్తున్నట్టు ఉంది. అది సెకండ్ హాఫ్లో వచ్చే సీన్, అంటే అప్పటి వరకు థియేటర్లోనే ఉన్నారన్నట్టే కదా. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరు కరెక్టో ఎవరు రాంగో. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ రేజ్ అవుతుందబ్బా, రేవతి గారు అండ్ వాళ్ళ కొడుకు తొక్కిసలాటలో అక్కడికడికే కింద పడిపోయారు. అండ్ ఇదంతా వితిన్ 10 minutes, 10 కాకపోయినా 20-30 minutesలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో బోత్ తెలుగు స్టేట్లో ట్రెండ్ అయింది అప్పటికప్పుడే. కావాలంటే ఒకసారి ట్విట్టర్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, మీకే తెలుస్తుంది. మొత్తం తెలుగు స్టేట్స్కి ఇది తెలుసు, కానీ థియేటర్లో ఉన్న అల్లు అర్జున్కి మాత్రం తెలియదు అంటే ఎలా? అసలు ఇది ఎవరైనా నమ్ముతారా? ఇలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియో అలా కింద పడిపోయిన రేవతి గారు అండ్ వాళ్ళ కొడుకు వితిన్ 20-30 minutesలోనే మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది అప్పటికప్పుడే. ఈ విషయం వాళ్ళ కనీసం అల్లు అర్జున్ కాకపోయినా వాళ్ళ మూవీ టీం కూడా తెలియదు అంటే ఎవరైనా నమ్ముతారా? అల్లు అర్జున్కి నెక్స్ట్ డే తెలిసిందట, అది కూడా వాళ్ళ మూవీ టీంలో ఎవరో చెప్తే తెలిసింది. అది కూడా చెప్పకపోతే అసలు తెలిసేదే కాదనుకుంటా అల్లు అర్జున్ గారికి. లాస్ట్కి ఇది మొత్తం టోటల్ మిస్కమ్యూనికేషన్ వల్ల అండ్ ఈ ప్రెస్ మీట్ జస్ట్ పర్సనల్ ఎక్స్ప్రెషన్, నాట్ ఎగ్నెస్ట్ ఎనీవన్ అని కూడా చెప్పారు. అండ్ ఇక్కడ హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంటే భరిస్తుంది, స్వయంగా కోమటిరెడ్డి గారు వెళ్ళి హాస్పిటల్ ఖర్చులు భరిస్తామని కూడా చెప్పారు. ఇక్కడ అల్లు అర్జున్ చేసింది ఏంటో మరి. లాస్ట్కి ఈ విషయాలన్నీ తెలిసి కూడా అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్తో పుష్ప 2 సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేశారు. ఇలా సెలబ్రేట్ చేయడం చాలా అన్ఫేర్ అబ్బా. ఒక ప్రాణం పోయింది, ఒక కొడుకు హాస్పిటలైజ్ అయ్యాడు. అండ్ ఇలా సెలబ్రేట్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. అండ్ ఇది టోటల్ స్టోరీ. మీకైతే ఎవరు కరెక్ట్ అనిపించారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఒక్క విషయంలో మాత్రం అల్లు అర్జున్ గారికి సపోర్ట్ ఇవ్వబోను. అండ్ నా ఒపీనియన్ అయితే 100% రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అని చెప్తాను. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేక్ షూర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.